చిన్న సవరణ అండి. కృష్ణాంజనేయులు గారు, నాదో చిన్న సవరణ అండి. సో నేను ఆ చర్చలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా నేను ఒక విషయంలో ఛాలెంజ్ విసురుతున్నాను సార్. 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి శిలాఫలకం వేసినట్టుగా మీరు నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నా తప్పని మీరు అందరూ ఒప్పుకుంటారా? ఊరికి అబద్ధాన్ని జనం మీద రుద్దొద్దు. శేఖర్ గారు అబద్ధం గురించి అడగలేదు. శేఖర్ గారు మీకు అదే చెప్పేది. నేను ఇందాక కూడా అదే అన్నాను. ఒక్క నిమిషం అబద్ధం రుద్దట్లేదు శేఖర్ గారు. సారీ శేఖర్ గారు, చంద్రబాబు శంకుస్థాపన చేశాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి. కృష్ణాంజలి గారు కరెక్ట్ గా చెప్పారు. అప్పుడు ఎన్డీఏతో అలయన్స్ లో ఉన్నారు. అలా సమాధానం చెప్పండి. పోనీ సరే, దాన్ని ప్రారంభించింది ఎవరు? కాదు, ప్రారంభించింది ఎవరు? మీరు చెప్పండి. దాన్ని కంటిన్యూస్ ప్రారంభించింది ఎవరు? అసలు శంకుస్థాపన ఎక్కడ నుంచి చూపండి. అంటే ఎవరు శంకుస్థాపన చేయలేదా? ఎవరు చేస్తారు? మీరే చెప్పండి, ఎవరు చేశారో? శేఖర్ గారు, ఎవరు కాదండి, ఎవరు శంకుస్థాపన చేయకుండా ప్రారంభించేశారా? ఎవరు చేస్తారు? మీరు చెప్పండి. శంకుస్థాపన ఎవరు చేశారు? నేను చెప్తా. నేను ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్తాను సార్. నేను నా చేత మీరు పాపం చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చెప్పించదా? వద్దు, అదంతా నేను అదే చెప్పాను శేఖర్ గారు. మరి టైం అంత ఉండదు ఇక్కడ, సమయం అంత ఉండదు. పాయింట్ కి వచ్చేయండి. ఎవరు చేశారో చెప్పండి చాలు. ఎవరు చేశారో చెప్పండి. ఎక్కువ పల్లె నాకు 1 మినిట్. చంద్రబాబు నాయుడు గారు 2002లో శంషాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ కట్టాలి అని నిర్ణయించుకున్నారు, ప్రకటన చేశారు. కనీసం డిపిఆర్ కూడా రెడీ చేయాల, 1 సెంటు పొలం సేకరించాల, ఎక్కడా శంకుస్థాపన చేయాల. ఎస్, ఔటర్ రింగ్ రోడ్ కట్టాలి అన్నారు. డిపిఆర్ ఆయన చేసింది ఏందో తెలుసా అండి? జస్ట్ 2 లైన్ ఇటు సైడ్, 2 లైన్ అటు సైడ్. నేను కావాలంటే ఆ డిపిఆర్ రిపోర్ట్ కూడా మీ స్టూడియోకి వచ్చి షో చేయమంటే శేఖర్ గారు ప్రతిపాదించింది కాదు. ఒక్క నిమిషం శేఖర్ గారు ప్రతిపాదించింది. ఒక్క నిమిషం సరే, కాదు, మీ దగ్గరకు వస్తున్నావు. ఒక్క నిమిషం శేఖర్ గారు, మీ దగ్గరకు వస్తున్నావు. సరే, ప్రతిపాదించింది చంద్రబాబు కదా, ఎందుకు చేయలేదు వైఎస్ఆర్ రాజశేఖర్ అనుకుంటే అక్కడ అయ్యేదా? ప్రతిపాదించింది వాళ్ళు అనేది మళ్ళీ వాళ్ళు క్రెడిట్ వెళ్ళిపోతుంది అనుకుంటే అయ్యేదా? అలా కాదు, నేను అదే చెప్తుంటా. ప్రభుత్వాలు కాదండి, పార్టీలు పర్మనెంట్. అది చెప్పండి మీరు ముందు. ఇప్పుడు 2019లో మీరు వచ్చారు, 24లో వచ్చారు, తర్వాత ఎవరు వస్తారు? ఎవరు ఊహించగలమా? అలా కాదండి. ఒక్క నిమిషం శేఖర్ గారు, ప్రతిదీ మనకి అది డివైడ్ అయిపోతుంది సబ్జెక్ట్ మొత్తం అంతా. చెప్పేది ఏంటంటే నేను దీనికే వస్తున్నాను సార్. వాళ్ళ ముగ్గురు మా మీద 2019 నుంచి 24 మధ్యలో మేమేం పీకామని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తారు. అలాంటి మాట్లాడదు వద్దు సార్. దానికి కొంచెం మేము దానికి సమాధానం చెప్పుకోండి దయచేసి. సార్, కృష్ణాంజనేయులు గారు అయితే మరి ఒక అడుగు ముందుకేసి జిఎంఆర్ కి ఏదైతే జిఎంఆర్ నుంచి భూములు మేము అక్కడ కేటాయిస్తేనే చేశారండి. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉందండి? వాటి మీద విచారం చేయకుండా జిఎంఆర్ దగ్గర విచారం చేయొచ్చు కదా. అసలు నిజమేంటో నేను చెప్తా చూడండి సార్. వీళ్ళకి ఏం తెలియదు సార్. పేపర్ బల్ల ఏం బల్ల, ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని అట్టంటే అట్టు వాగడం సార్. జిఎంఆర్ కి అసలు పోర్ట్ లో జిఎంఆర్ కి ఏదైతే H1 గా ప్రిఫర్డ్ బిడ్డర్ వీళ్ళే అని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చిన డేట్ GOMS నెంబర్ 18 డేటెడ్ 33/2020. 2020లో జిఎంఆర్ కి H1 ఏదైతే ప్రిఫర్డ్ బిడ్డర్ గా LOA ఇష్యూ చేసింది 2020లో. తెలుసుకోవాలి. ఎస్, ఇంకో మాట అండి, GORT నంబర్ 32 డేటెడ్ 10/2/2020 198 కోట్లు ఇష్యూ చేసి. సో ఈ భూసేకరణ అంతా ఎవరు చేశారయ్యా? ఇది చేయడానికి టైం పట్టింది. ఒక నిమిషం ప్రసాద్ గారు రియాక్ట్ అవ్వడం సమయం లేదు. మళ్ళీ మనకి వీళ్ళకి ప్రసాద్ గారు ఒక నిమిషం వస్తాను. ఫైనల్ గా వస్తారు. కాదు మనకు సమయం ఉండట్లేదు. ప్రసాద్ గారు మాట్లాడలేదు. ప్రసాద్ గారు ఒక నిమిషం. పరిస్థితి మాట్లాడుతున్నా. అలా కాదండి, మీరు అలాగే శేఖర్ గారు పదే అంత హార్ష్ వర్డ్స్ వాడకూడదు. ఒక్క నిమిషం ప్రభుత్వం చంద్రబాబుదే కదా, 2 ఏళ్ళైంది. ఒక్క నిమిషం మీరు అలాంటి మాట్లాడు. శేఖర్ గారు అయ్యే వద్దు, దాని సబ్జెక్ట్ డివైడ్ చేస్తే తెలిసి మనకు ఉపయోగం ఉండదు. అలాంటి పదాలు వాళ్ళ అభ్యంతరం అసలు మాట్లాడద్దు. ఒక్క నిమిషం. మీరు నిర్ణయం చేసినటువంటి మాట వాస్తవా కాదా? ఈ రోజున తెర వెనక జరిగినటువంటి విషయాలు అందుకోసమని మీకు జాప్యం జరిగింది. ఈ క్రెడిట్ మీకే వచ్చేది. ఆ రోజున అదే మేము చెప్తుంటా. 23 లోపల మీరు ఆ రోజున జిఎంఆర్ కట్టబెట్టేసి మొత్తం కంప్లీట్ చేయగలుగుంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాడు అనేటువంటిది వచ్చేది కదా. చంద్రబాబు నాయుడుకి అవకాశం ఎందుకు వచ్చేది? నరేంద్ర మోడీకి ఎందుకు అవకాశం వచ్చేది? రైట్. ప్రసాద్ గారు రియాక్ట్ అవ్వడం సమయం లేదు. మళ్ళీ మనకి ఎక్కువ సమయం లేదు.
సార్ రియాక్ట్ వస్తున్నా సార్. సరేనా, ఒకటే కడుపు మంట, గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయిపోయి ఉన్నది. నాకేం అర్థం కాలేదు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. మీకు తెలుసో లేదు, ఒక సందర్భంలో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతాను అన్న వ్యక్తి, కనీసం జిల్లాకు సక్రంగా బస్ స్టాండ్ కూడా కట్టలేని వ్యక్తి, ఈ రోజు నేను భోగాపురం కట్టాను, నేను భూమి సమీకరించాను, నేను జీవో ఇచ్చాను, నేను డబ్బులు ఇచ్చానని డబ్బా కొట్టుకుంటే దానికి మనం ఏం చేయలేము. చెప్పుకో, స్వాతంత్రం కూడా నువ్వే తెచ్చావని కూడా చెప్పుకో, మేము ఎవరు వద్దనం. ప్రజలు ఉన్నారయ్యా, ప్రజలు చూస్తున్నారు ఎవరు పరిస్థితి ఏందనేసి. ప్రకాశం బ్యారేజ్ కూడా నేనే కట్టానని చెప్పుకో జగన్మోహన్ రెడ్డి, మేము వద్దనము. ఏం అలవాటు అది? ఒక హుందాతనంతో రాజకీయం చేయకుండా ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని రెచ్చగొట్టి జీవో నేను ఇచ్చాను, అది ఇచ్చాను. నేను ఒకటే అడుగుతున్నాబ్బా, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ కి భూములు కేటాయించారు, వేలాది ఎకరాలు. ఒక నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు Right, కదా, right. మళ్ళీ subject 5 ఏళ్లలో video కనీసం ఉంటుంది. సమయం లేదు. ఒక చిన్న శంకుస్థాపన చేసి ఏమైనా చేయగలిగావా? ఏమీ చేయలేకపోయావు. భూములు మేము కేటాయించాం అంటే Yes. మీ పరిస్థితి ఏంటంటే పేర్లు మార్చడం, బోర్డులు మార్చడం, ఇవి తప్పించి ఇంకేం చేత కాదు మీకు. రైట్ ప్రసాద్ గారు, సమయం లేదు మనకి. Yes, కృష్ణ గారు వస్తున్నారు, దగ్గరికి వస్తారు. ఒక్క నిమిషం కృష్ణ గారు. అవినీతి సంపద ఒక ప్యాలెస్ కట్టావు, ఏమి ఆ ఒక్క ప్యాలెస్ నిమిషం శేఖర్ గారు, అవన్నీ వద్దులే కానీ ఒక నిమిషం ప్రసాద్ గారు, ఒక సార్ 1 మినిట్ అండి, నేనేం మీరే చూపించానండి? మీ దగ్గరికి వస్తాను శేఖర్ గారు మీ దగ్గరికి వస్తాను నేను. మీకే ఎక్కువ సమయం ఇచ్చాను శేఖర్ గారు, ముందు నుంచి కూడా మీకే ఎక్కువ సమయం ఇచ్చాను. ఒక్క నిమిషం నేను చెప్పేది ఏంటంటే, ఈవేళ స్వయంగా ప్రధానమంత్రి, ఒక్క నిమిషం శేఖర్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, స్వయంగా ప్రధాని గారు వీళ్ళు అనౌన్స్ చేస్తారు, నేనే 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేస్తాను, నేనే ఇచ్చాను, ఏపీ అభివృద్ధిలో స్థిరంగా వెళ్తుందని. పోనీ దానికి అంగీకరిస్తారా? పోనీ ఇక్కడెక్కడ పార్టీలు అంటే అలా కాదు, స్వయంగా ప్రధాని గారు చెప్పారు కదా, అనౌన్స్ చేస్తారు కదా ఈవేళ స్టేజ్ మీద నుంచి. సార్ ఎస్ అండి, నేను ఎందుకు అంగీకరించట్లేదండి? ప్రధాని గారు చేసి మేమేం కాదంటున్నామా? కాకపోతే ఎన్టీపీసీ ఎప్పుడు వచ్చిందో ఒకసారి చూసుకుంటే బాగుండేది. వీళ్ళ కృషి అని చెప్పుకుంటారు సార్, వాటి గురించి సార్, ఒక మాట చెప్పాలి సార్, ఒక మాట. సో చెప్పండి. ఇదేంటంటే పాపం సార్, చంద్రబాబు నాయుడు గారు ఇదొక్క